వెల్కమ్ టు కుకింగ్ ప్యారడైస్. ఈరోజు మనం సమ్మర్లో మాత్రమే దొరికే మామిడి పండుతో మామిడి తాండ్రాని ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. అయితే నేను కొన్ని వీడియోస్ చూశాను. కొన్ని వీడియోస్ చూస్తే కనుక అందులో 2-3 డేస్ ఎండలో ఎండబెట్టాలి అని, ఆరబెట్టాలి అని చాలా మంది చెప్పారు. కానీ నేను ఒకసారి అయితే ఇలా ట్రై చేశాను. 3 గంటల్లో రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అందుకోసం ఒక మామిడి పండు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పై పీల్ లేకుండా లోపలి కండనంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా స్పూన్తో మెల్లగా కండనంతా మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇది అండి, ఇలా విత్ ఏం వాటర్ షుగర్ ఏం అవసరం లేదు. ముందుగా మిక్సీ జార్లో వేసుకోండి. పెన్నం పెట్టుకొని పెన్నంలో వేసుకోండి. అంతా దీన్ని బాగా కలుపుకుంటూ ఉంటే ఇలా ఉడుకుతుంది 2 మినిట్స్కి. ఇలా బాగా 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. మీరు లో ఫ్లేమ్లో అయితే అరగంట పడుతుంది. మీడియం టు హై ఫ్లేమ్ అయితే 10 to 15 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. ఇది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు షుగర్ తీసుకోవాలి. 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ నాకు మ్యాంగో అనేది కొంచెం స్వీట్గానే ఉంది. ఒకవేళ మీకు కొంచెం పుల్లగా అనిపిస్తే కనుక ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. అయితే మీరు పక్కకు పోకుండా ఇక్కడే దగ్గర ఉండి కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత షుగర్ తీసుకోవాలి. షుగర్ వేసిన తర్వాత బాగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ వేసిన తర్వాత కొంచెం పలుచగా కొంచెం గట్టిగా అలా అవుతూ ఉంటుంది. షుగర్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ఒక ప్లేట్కి నూనె కానీ నెయ్యి కానీ రాసి అందులో వేసుకోండి. ఇలా పల్చగా అనుకోండి. ఇలా అనుకున్నది ఒక 2 గంటలు పక్కన ఆరబెట్టండి. పక్కన ఆరబెట్టిన తర్వాత లాస్ట్ ఒక గంట సేపు కొంచెం ఎండలో పెట్టుకోండి. చూడండి, జెల్లీగా వచ్చేసింది మామిడి తాండ్రా అనేది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. 2-3 గంటల్లో మామిడి తాండ్రా అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కుకింగ్ ప్యారడైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.